హలో ఫ్రెండ్స్, గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అలాగే గ్రో యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ చేసినప్పుడు మీరు షేర్స్ కొన్నప్పుడు అమ్మినప్పుడు ఎలాంటి ఛార్జెస్ అనేవి మీకు అప్లై అవుతాయో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరు ఆల్రెడీ గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఇలాగా మీ పేరు అలాగే మీ అకౌంట్ గురించి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. సో అక్కడ మీకు కస్టమర్ సపోర్ట్ 24/7 అనేసి ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ వస్తుంది. సో అందులో మీరు గ్రో ఛార్జెస్ అనేసి టైప్ చేస్తే కూడా మీకైతే ఈ పేజ్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను పేజ్ మీకు చూపిస్తున్నానో జస్ట్ ఆ పేజ్ కోసం అనేసి మీకు ఇది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో అక్కడ ప్రైసింగ్ డీటెయిల్స్ అని వస్తుంది. సో మీకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆర్ మీరు డైరెక్ట్గా మీరు గూగుల్లో కూడా క్రోమ్లో మీరు గ్రో అప్లికేషన్ ఛార్జెస్ అంటే కూడా మీకు ఈ విధమైన పేజ్ వస్తుంది. మీరు ఆల్రెడీ అకౌంట్ గ్రోలో ఓపెన్ చేయలేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కూడా మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే కనుక మీకు ఇలాంటి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, యుఎస్ స్టాక్స్ అనేసి ఇక్కడ వాటికి బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమిటి, అలాగే ప్రైసింగ్ అవి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ 3 డిఫరెంట్ ఇవైతే ఇచ్చారు. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమేమిటి ఛార్జెస్ పడతాయి, సో అది ఇక్కడ ముందర తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తే కనుక అకౌంట్ ఓపెనింగ్ అండ్ ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్. సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అనేవి గ్రోలో అయితే ₹0. సో మీకు ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏమీ పే చేయక్కర్లేదు. అలాగే మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా మీకు ప్రతి ఇయర్ ₹0. సో ఏమీ పే చేయక్కర్లేదు. ఈక్విటీ బ్రోకరేజ్, సో ఇదేంటంటే ₹20 ఆర్ 0.05% పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో ఇందులో మీకు ₹20 లేదా అంతకంటే తక్కువ అంటే 0.05%, ఒకవేళ ₹20 కంటే కనుక తక్కువ వస్తే సో అది కానీ సో మీకు ఈక్విటీ బ్రోకరేజ్ ఛార్జెస్ అవుతాయి. సో మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ₹20 మ్యాక్సిమం, అంతే, అంతకంటే ఎక్కువైతే మీకు కట్ అవ్వదు. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బ్రోకరేజ్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ₹20 పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ అంతేను. సో మ్యాక్సిమమ్ ఈజ్ 20 అంతేను. సో అలాగే ప్లెడ్జ్ చేసినప్పుడు కూడా ₹0 ఫర్ ప్లెడ్జింగ్ ఆర్డర్స్. మీరు ప్లెడ్జ్ చేసినప్పుడు అంటే అరువు పెట్టడం అంటారు కదా, మన షేర్స్ని మనం ప్లెడ్జ్ చేసుకోవచ్చు. సో అలా ప్లెడ్జ్ చేసినప్పుడు మీకైతే ₹0, దానికేం ఛార్జ్ ఉండదు. కానీ అన్ప్లెడ్జ్ చేసినప్పుడు మీకు ₹20 అనేది అయితే మీకు ఛార్జ్ చేస్తారు. అలాగే బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ కూడా ఏమిటి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ఇక్కడ ఉంది. సో రెగ్యులేటరీ అండ్ స్టాట్యూటరీ ఛార్జెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్. సో ఇందులో ఏంటంటే రెగ్యులేటరీ అండ్ స్టాట్యూటరీ ఛార్జెస్ అంటే ఇది మనము సిడిఎస్ఎల్ వాళ్ళు అలాగే సెబీ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం సో ఏమిటి ఛార్జెస్ అనేవి, సో అవి స్టాట్యూటరీ ఛార్జెస్ అనేవి అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ ఎలాగ వాళ్ళు ఛార్జ్ చేస్తారనేది తెలుస్తుంది. సో ఈక్విటీలో మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు అయితే ఇంట్రాడేలో ఎలాగ డిఫరెంట్గా ఛార్జెస్ ఉంటాయి, అలాగే డెలివరీలో కూడా మనము డిఫరెంట్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా ఛార్జెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇంట్రాడేలో మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది 0.025%. సో అది బై చేసినప్పుడు ఏమీ ట్యాక్స్ పడదు, కానీ మీరు ఇంట్రాడేలో సెల్ చేసినప్పుడు 0.025% అనేది మీకు ట్యాక్స్ పడుతుంది. అలాగే డెలివరీలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక అవి మీరు బై చేసినప్పుడు 0.01% అనేది మీకు ఛార్జ్ అవుతుంది. అలాగే సెల్ చేసినప్పుడు కూడా 0.01% అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే స్టాంప్ డ్యూటీ కూడా ఇంట్రాడేలో మీకు 0.003%, అంటే ఇవి చాలా నామినల్గా ఛార్జెస్ అవి. సో బై చేసినప్పుడు మీకు స్టాంప్ డ్యూటీ అనేది 0.003% అనేది ఛార్జ్ అవుతుంది. అలాగే డెలివరీలో కూడా మీరు షేర్స్ కొన్నప్పుడు లాంగ్ టర్మ్లో సో 0.015% అనేవి మీకు డెలివరీలో స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అనేవి పడతాయి. అలాగే ఇప్పుడు ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అంటే మీరు ఎన్ఎస్సిలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీకు 0.00322%. అలాగే బిఎస్సిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 0.00375%. ఇంట్రాడేలో బై కానీ సెల్ కానీ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొంచెం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేస్తారు.
అలాగే డెలివరీలో కూడా మీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 0.00322% పడుతుంది. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 0.00375% అనేది బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్ ఛార్జ్. అలాగే సెబీ టర్న్ ఓవర్ ఛార్జ్ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళది కూడా వాళ్ళు టర్న్ ఓవర్ ఛార్జ్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అది కూడా చాలా మైన్యూటే, 0.0001%. సో అది బై చేసినప్పుడు, సెల్ చేసినప్పుడు ఇంట్రాడేలో. అలాగే డెలివరీలో కూడా మనము 0.0001% ఆన్ బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్. లాంగ్ టర్మ్లో కూడా ఇంట్రాడే అండ్ లాంగ్ టర్మ్ సేమ్ ఛార్జెసే ఉంటాయి, టర్న్ ఓవర్ ఛార్జెస్. అలాగే డీపీ ఛార్జెస్, సో డిపాజిటరీ వాళ్ళ ఛార్జెస్ కూడా ₹13.5 పర్ కంపెనీ అని రాశారు. అది ఇంట్రాడేలో అయితే మీకు బై చేసినా సెల్ చేసినా మీకు డీపీ ఛార్జెస్ అనేవి 0. బట్ మీరు డెలివరీలో కనుక మీరు లాంగ్ టర్మ్లో కనుక షేర్స్ కొనుక్కుని దాన్ని అమ్మినప్పుడు మీకు డిపాజిటరీ వాళ్ళు ₹13.5 పర్ కంపెనీ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అందులో డిపాజిటరీ వాళ్ళ ఛార్జెస్ ₹5.5, అలాగే గ్రో వాళ్ళ ఛార్జెస్ ₹8. సో ఇందులో డిపాజిటరీ వాళ్ళకి ₹5.5 వెళ్తాయి, అలాగే గ్రోకి ₹8 అనేవి వాళ్ళకి వెళ్తాయి మీరు సెల్ చేసినప్పుడు షేర్స్ అనేవి. మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అది ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకైతే 0.0125% అనేది సేల్ ట్రాన్సాక్షన్ మీద 0.0125% అనేది మీకు ట్యాక్స్ పడుతుంది. అలాగే మీరు ఆప్షన్స్లో కనుక చేస్తే అది 0.0625% ఆన్ ప్రీమియం. సో సెల్ ట్రాన్సాక్షన్స్ మీదే అది మీకు వర్తిస్తుంది. అలాగే స్టాంప్ డ్యూటీ కూడా ఫ్యూచర్స్లో అయితే బై ట్రాన్సాక్షన్స్లో 0.002% అనేది స్టాంప్ డ్యూటీ ఎప్పుడు మనం బై ట్రాన్సాక్షన్స్లోనే పడుతుంది. సో దానికి ఫ్యూచర్స్లో అయితే 0.002%, అలాగే ఆప్షన్స్లో అయితే 0.003%. తర్వాత ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ వచ్చేసి ఎన్ఎస్సి వాళ్ళది అయితే 0.00188%, అలాగే బిఎస్సి వాళ్ళైతే ఏమీ ఛార్జ్ చేయడం లేదు, 0.00% అని రాశారు. సో అది బై అండ్ సెల్ ఇన్ ఫ్యూచర్స్. అలాగే ఆప్షన్స్లో మీరు బై కానీ సెల్ కానీ చేసినప్పుడు 0.0495% అనేది ఆన్ ప్రీమియం. సో అది మీకు ఆప్షన్స్లో ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. అలాగే సెబీ టర్న్ ఓవర్ ఛార్జ్ అనేది కూడా 0.0001% అనేది బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ మీద, అలాగే ఆప్షన్స్లో కూడా 0.0001% అనేది బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ మీద మీకు ఛార్జ్ అవుతుంది. డీపీ ఛార్జెస్ ₹13.50 పర్ కంపెనీ అని మెన్షన్ చేశారు కానీ బట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీకు ₹0 మీకైతే ఛార్జ్ అవుతాయి, ఏమీ ఛార్జ్ అవ్వవు. సో దట్ ఈస్ ₹0 ఆన్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అలాగే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ ట్రస్ట్ ఛార్జ్ అనేది కూడా 0.0001% ఆన్ బై అండ్ సెల్ ఇన్ ఫ్యూచర్స్, అలాగే 0.0005% ఆన్ బై అండ్ సెల్ ఇన్ ఆప్షన్స్. ఇప్పుడు పెనాల్టీస్ ఏమిటో చూద్దాం. పెనాల్టీస్ కూడా మనకి ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్ ఫర్ ఓపెన్ ఇంట్రాడే పొజిషన్స్ బై సిస్టమ్. అంటే మీరు ఇంట్రాడేలో మీరు ఇన్వెస్ట్ చేశారు కానీ బిఫోర్ మార్కెట్ క్లోజింగ్ టైం అంటే 3:20, 3:15, 3:20 లోపల మీరు ఇంట్రాడేలో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ మళ్ళీ అమ్మేసేయాలి. అమ్మకుండా మీరు మర్చిపోతే కనుక మీకు సిస్టమ్ ఆటోమేటిక్గా అది స్క్వేర్ ఆఫ్ చేసేస్తుంది, కానీ దానికి మీకు ఎక్స్ట్రా పెనాల్టీ అనేది అయితే మీకు పడుతుంది, ఎక్స్ట్రా ఛార్జెస్ ₹50 పర్ పొజిషన్. సో అది మీకు మీ బ్యాలెన్స్లోంచి గ్రో బ్యాలెన్స్లోంచి కట్ అవుతుంది. సో అలాగే ఆప్షన్ ఇఫ్ అనేబుల్ టు డెలివర్ ఎ స్టాక్, సో యాజ్ పర్ యాక్చువల్ పెనాలిటీ బై ఎక్స్చేంజ్. సో ఆప్షన్స్ ఏదన్నా కూడా మనకి స్టాక్ డెలివర్ చేయలేకపోతే కనుక ఆ టైంకి మనం, సో అప్పుడు కూడా పెనాలిటీ ఎక్స్చేంజ్ డిసైడ్ చేస్తుంది. సో డిలేడ్ పేమెంట్ ఛార్జెస్ అంటే కనుక మీ గ్రో బ్యాలెన్స్ ఎప్పుడైనా నెగిటివ్లోకి వెళ్ళిపోతే కనుక అది 0.045% పర్ డే, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ మంత్లీ. సో 0.05% పర్ డే చొప్పున వాళ్ళు మీ గ్రో బ్యాలెన్స్ నెగిటివ్లో వెళ్తే కనుక ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ 18% జిఎస్టీ ఆన్ బ్రోకరేజ్, డీపీ ఛార్జెస్, ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఐపీఎఫ్టీ, సెబీ టర్న్ ఓవర్ ఛార్జెస్, డిలే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండ్ ఆటో స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్. అంటే ఇక్కడ పైన మనం ఏవైతే ఛార్జెస్ అన్నీ మనం ఈక్విటీలో చూసామో, అలాగే
పెనాల్టీలో కూడా మనం ఏవైతే ఛార్జెస్ చూసామో డిలేడ్ పేమెంట్ ఛార్జెస్ వీటన్నిటి మీద మళ్ళీ ఎక్స్ట్రా మనకి 18% జిఎస్టీ అనేది పే చేయవలసి ఉంటుంది. ప్రతి ట్యాక్స్ మీద ప్రతి ఛార్జ్ మీద కూడా మళ్ళీ ఎక్స్ట్రా 18% జిఎస్టీ అనేది కూడా మీకు ఛార్జ్ అవుతుంది. సో అలాగే ఫిజికల్ డెలివరీ ఆఫ్ డిరైవేటివ్స్కి అయితే ₹20 పర్ ఎగ్జిక్యూటెడ్ ట్రాన్సాక్షన్. సో బిఎస్సి ఈక్విటీ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు 0.00345% ఫర్ ఆల్ గ్రూప్స్. అలాగే బైబ్యాక్ ఛార్జెస్ బ్రోకరేజ్ ₹20 పర్ ఎగ్జిక్యూటెడ్ ట్రాన్సాక్షన్, అందులో ఆర్ డిపి ఛార్జెస్ ₹13.5 పర్ కంపెనీ. అలాగే అదర్ ఛార్జెస్లో కూడా మీకు డిమాట్ అలా ₹150 పర్ సర్టిఫికేషన్ ప్లస్ కొరియర్ ఛార్జెస్. మనం ఏమైనా తెప్పించుకుంటే కనుక డాక్యుమెంట్స్ అవి వాటికి సర్టిఫికేట్కి అండ్ కొరియర్ ఛార్జెస్ కలిపి ₹150. సో అలాగే ఇన్స్ట్రక్షన్ స్లిప్స్ ఇవన్నీ మనం తెప్పించుకుంటే కనుక మనకి డెలివరీ చేసుకుంటే మనం ఇంటికి, సో వీటికి ఆర్ ఆన్లైన్, సో మనకి ఛార్జెస్ ఎక్స్ట్రా అనేవి అయితే పడతాయి. సో ఇప్పుడు స్టాక్స్లో ఛార్జెస్ చూసాం కదా, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఛార్జెస్ ఎలా ఉంటాయో చూద్దాము. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు అకౌంట్ ఓపెనింగ్కి అయితే మీకు ₹0, అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా ₹0. నో ఛార్జ్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆర్ రిడీమింగ్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అలాగే మీరు వాటిని రిడీమ్ చేసుకున్నప్పుడు కూడా మీకైతే గ్రో వాళ్ళు ఏమీ ఛార్జ్ చేయరు. ₹0 అనేవి మీకు గ్రో వాళ్ళ నుంచి ఏమీ ఛార్జెస్ ఉండవు. నెక్స్ట్ యుఎస్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక అప్పుడు కూడా మీకు గ్రోలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కదా, సో గ్రో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జ్ మనకి నిల్. అలాగే యుఎస్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమీ కూడా లేవు. అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో యాన్యువల్లీ ఛార్జ్ చేస్తారు, అవి కూడా మీకైతే ₹0 అని యుఎస్ ట్రేడింగ్ అకౌంట్కి. బ్రోకరేజ్ కూడా ప్రస్తుతం $0 అని చూపిస్తున్నారు, బట్ ఇట్ ఈజ్ ఎ లిమిటెడ్ టైమ్ ఆఫర్ అని కూడా అక్కడ మెన్షన్ చేశారు. సో మేబీ ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ ఛార్జెస్ అనేవి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోవచ్చు. అండ్ అదర్ ఛార్జెస్లో కూడా మీకు ఇక్కడ యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఎక్స్చేంజ్ రేట్ అయితే మీకు డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ బ్యాంక్ యాజ్ అప్లికబుల్ బై యువర్ బ్యాంక్, మీరు ఏ బ్యాంక్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు అప్లై అవుతాయి ఎక్స్చేంజ్ రేట్ అనేది. అలాగే బ్యాంక్ ఛార్జెస్ ఆన్ యాడింగ్ డాలర్స్, మీరు డాలర్స్ యాడ్ చేసినప్పుడు కూడా మీ బ్యాంక్ యొక్క రేట్స్ని బట్టి మీకు ఛార్జ్ అవుతుంది. విత్డ్రావల్ ఛార్జెస్, సో విత్డ్రావల్ ఛార్జెస్ కూడా $9 పర్ విత్డ్రా ట్రాన్సాక్షన్ ఛార్జ్డ్ బై యుఎస్ కౌంటర్ పార్ట్ బ్యాంక్, అంటే యుఎస్ బ్యాంక్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో $9 పర్ విత్డ్రావల్ ట్రాన్సాక్షన్. అలాగే ఎక్స్చేంజ్ ఫీ కూడా $0.02 పర్ సెల్ ట్రాన్సాక్షన్ ఛార్జ్డ్ బై ద ఎక్స్చేంజ్. సో ఇది కూడా ఎక్స్చేంజ్ వాళ్ళు ఛార్జ్ చేసేది. అలాగే డివిడెండ్స్ ఆర్ ట్యాక్స్డ్ ఎల్టీసీజీ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ కూడా అవి కూడా అప్లై అవుతాయి. సో వాటి మీద ట్యాక్సెస్ అనేవి. సో ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసింది అనుకుంటాను. సో గ్రో యాప్లో మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలాంటి ఛార్జెస్ అనేవి అప్లై అవుతాయో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.